విద్యుత్ రంగంలో పెను విప్లవం అయితే చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. భారీ ఎత్తున ఏదైతే సోలార్, విండ్ పవర్, అట్లాగే రీసైక్లింగ్ పవర్, వాటర్ని మళ్ళీ మళ్ళీ చేసేటటువంటి పవరు, ఇట్లాంటి వాటి మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి రోజులు. దానికి అనుగుణంగానే రకరకాలైనటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. తాజాగా ఎన్ఎల్సి ఇండియా 65,000 కోట్ల రూపాయలు రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక విద్యుత్తు అంటే ఈ బొగ్గు ద్వారా కాకుండా వచ్చేటటువంటిది ఈ వాటర్ రీసైక్లింగ్ ద్వారా, అట్లాగే ఈ సోలార్ ద్వారా, విండ్ ద్వారా ఇది చేసేటటువంటి ప్రాజెక్టుకి ఓకే చేసింది. భారతదేశంలో 15,000 కోట్ల రూపాయలు బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ అంటే ఇదివరకు ఏంటంటే కరెంటు మనకు కనుక అవసరం లేకపోతే తయారు చేయడం ఆపేయాలి, ఎందుకని స్టోర్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ సర్కార్ ప్రోత్సహిస్తుంది అంటే బ్యాటరీ స్టోరేజ్ అంటే తయారైన కరెంటుని ఇప్పుడు అనేక కంపెనీలు వాస్తవంగా ఇప్పుడు చెప్పాలంటే మిగులు కరెంటు ఉంది మన దేశంలో. ఆ మిగులు కరెంటుని ఏం చేసుకోవాలో తెలియక ఆ టైంలో ప్రొడక్షన్ ఆపేస్తున్నాం. ఇప్పుడు అట్లాంటిది బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ అన్నటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి.